తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూరు శాసనసభ్యుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా SIR 2002 తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఓట్ల సవరణ కార్యక్రమం. ఓటు ప్రజాస్వామ్యంలో అసలైన ఆయుధం, వజ్రాయుధం. ఎవరు పరిపాలించే వాళ్ళు ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదని మీరు నిర్ణయించుకునే ఓటు అది. ఈ ఓటు కూడా ఊరికనే రాలేదు. మీరు అందరూ అనుకున్నట్లు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దేశం గురించి. అసూలు భాషారు తమ జీవితాలు పనంగా పెట్టారు ఈ స్వతంత్ర ఉద్యమంలో. 200 సంవత్సరం నిరంతరం పోరాడి ఇదొక ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దారు పెద్దలు. రాజ్యాంగంలో 1,00,000 కోట్లున్న వాడికి, పూట గడవని వాడికి కూడా ఒక అధికారం ఇచ్చారు, ఒకే ఒక సమానత్వం. అదే ఓటు. ఒకవేళ ఇంకా మిగిలింది 12 రోజులు మాత్రమే, ఒక్క 15 నిమిషాలు. ఎన్నో మీకు ఉపయోగం లేని పనులల్లో 100 సార్లు వెళ్తారు. ఎన్నో పనులకు వెళ్తారు. మీ దగ్గరున్న పట్టణాలకు కావచ్చు, నగరాలకు కావచ్చు, సినిమాలకు కావచ్చు, ఫంక్షన్లకు కావచ్చు, ఎన్నో మీకు రూపాయి ఆదాయం లేని పనులకు, ఎటువంటి మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు పనికిరాని పనులకు ఎన్నో గంటలు, దినాలు, నెలలు, సంవత్సరాలు వృధా చేసే మీరు ఈ దేశంలో అతి పవిత్రమైన ఓటును కాపాడుకోవడానికి బయలుదేరండి. గడప గడపకు బయలుదేరండి. ఇంటికి బయలుదేరండి. మీ BLO ఏదైతే మీకు ఎనమరేషన్ ఫామ్ ఇచ్చాడో ఆ ఫామును నింపండి. సరి చూసుకోండి వెళ్ళి వాళ్ళకి. ఎందుకంటే BLOలకు టైమ్స్ కావాలి. మీరు ఇచ్చిన ఎనమరేషన్ ఫామ్స్ మళ్ళీ వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఇంకా మిగిలింది 12 రోజులే. ఈ 12 రోజులు అయిపోతే మీ ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. మళ్ళీ మీకు ఒకవేళ ఈరోజు 20 నిమిషాల సమయంకు బదులు కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి తిరగవలసి వస్తుంది. ఇంకా ప్రమాదం పొంచుంది. చదువుకున్న వాళ్ళకి చెప్తున్నాం, దయచేసి గ్రామాలు ఉన్నవాళ్ళు, పట్టణాలు ఉన్నవారు, వీధులలో ఉన్నవారు, అపార్ట్మెంట్లు ఉన్నవాళ్ళు దయచేసి స్వచ్ఛందంగా బయటికి వెళ్ళండి. మీ చదువుని ఒక్క రోజుకు ఉపయోగించండి, ఒక్క వారం ఉపయోగించండి, ఈ 12 రోజులు ఉపయోగించండి. అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరి అర్హులైన ఓటు ఒక్కరిది కూడా పోకూడదు. రెండోది, మీ ఇంటి పక్కన ఎవడున్నాడు, ఇంటి లోపల ఉన్నాడు, ఊర్లో ఏ వీధులలో ఉన్నారు, చాలా మంది ఆక్రమణదారులు తెలంగాణకు వచ్చారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని కనిపెట్టి మీరు వాళ్ళని ఓటు తీసేయించగలరు. చనిపోయిన ఓట్లు తీసేయించగలరు. డబుల్ ఓట్లు, 3 ఓట్లు ఉన్న వాళ్ళు తీసేయించగలరు. మీ ప్రాంతంగానే వాళ్ళ ఓట్లు తీసేయించగలరు. కాబట్టి మీ తెలంగాణని సురక్షితంగా ఉంచుకోండి, మీ గ్రామాన్ని సురక్షితంగా ఉంచుకోండి, మీ నియోజకవర్గాన్ని సురక్షితంగా ఉంచుకోండి. మీరు సురక్షితంగా ఉండండి, మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంచుకోండి, మీ పిల్లల్ని సురక్షితంగా ఉంచుకోండి. అంటే అన్నిటికీ ఒకటి ఓట్, వజ్రాయుధం ఓట్, భారత రాజ్యాంగం ఇచ్చిన ఓట్. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ ఓటు BLO దగ్గరికి నమోదు చేసుకోండి. ఓటర్గా రిజిస్టర్ అయి ఉండండి. మీరు స్వేచ్ఛగా రేపు ఓటు వేసి మీకు నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకోండి, ప్రశ్నించండి. జై హింద్, జై భారత్, బోలో భారత్ మాతాకి.